Let's get into the further discussion. Ms. Sohita, as you have seen from many years, the office of governor is being criticized for acting partial to central government and frequently arriving at conflicts with state governments. Do you think the office of governor should be reformed? If yes, what kind of reform should it be? ఒక స్టేట్‌కి గవర్నమెంట్ అంటే డెమోక్రటిక్ రిప్రజెంటేటివ్ ఎంత ముఖ్యమో, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన గవర్నర్ కూడా అంతే ముఖ్యం. కాకపోతే ఒక స్టేట్ అసెంబ్లీ నుంచి ఏదైనా ఒక బిల్ పాస్ అయితే, ఆ బిల్ మీద గవర్నర్ సైన్ పెడితేనే అది ఒక యాక్ట్ కింద తయారవ్వి, దానికి ప్రత్యేక రూపం దాలుస్తుంది. అలా కాకుండా ఒకవేళ సైన్ పెట్టకపోతే అది యాక్ట్ అవ్వదు. కానీ దానికి గవర్నర్ యెస్ చెప్పొచ్చు, లేకపోతే నో చెప్పొచ్చు. కానీ దేనికైనా ఒక రీజన్ చెప్పాలి. తన ఒపీనియన్ అనేది చెప్పాలి. కానీ ప్రస్తుతం కరెంట్ ఇష్యూస్ ఏంటంటే, గవర్నర్ దాని మీద ఎటువంటి ఒపీనియన్ చెప్పట్లేదు. తనతో పాటే అలా ఉంచుకుంటున్నారు ఆ బిల్లు. కానీ అలా చేయకుండా ఒక ఫిక్స్‌డ్ టైమ్ పీరియడ్ పెట్టి, ఆ టైమ్ పీరియడ్‌లోగా అతనికున్న దాని మీద ఒపీనియన్ చెప్తే మంచిదని నా అభిప్రాయం. Thank you, Ms. Sohita. Ms. Banushri, what's your view on this? మీరు టైమ్ పీరియడ్ గురించి మాట్లాడారు కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్‌కి ఫిక్స్డ్ టైమ్ పీరియడ్ అని పెడితే అంటే లైక్ ఆ టైమ్ పీరియడ్‌లో ఒక గవర్నరే కాదు, వేరే ఇండివిడ్యువల్ అయినా ఒక ఫిక్స్డ్ టైమ్ పీరియడ్‌లో ఏ డెసిషన్ తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక. శ్రీలంక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2021 పీఎం రాజపక్ష. సో, తనకి ఒక నైట్ ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఏమొచ్చింది? లైక్ మన శ్రీలంక అంతా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్‌లో మార్చాలి. 100% ఆర్గానిక్ ఫార్మింగ్‌లో మార్చాలి అని చెప్పేసి నైట్ టైమ్ ఒక డ్రీమ్ వచ్చింది. అది మార్నింగ్ తను ఆ డెసిషన్‌ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. మొత్తం పూర్తిగా కంట్రీలో ఉన్న ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం బ్యాన్ చేస్తారు. బ్యాన్ చేసేసి మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా క్రియేట్ చేస్తారనమాట. అది కొన్ని మంత్స్ తర్వాత ఏమైందంటే శ్రీలంకకి చాలా లాస్ వచ్చింది. లైక్ ఎకనామిక్ లాస్ వచ్చింది. అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ లాస్ వచ్చింది. జీడీపీ కూడా చాలా తగ్గిపోయిందనమాట. సో, ఒక ఫిక్స్డ్ టైమ్ పీరియడ్‌లో డెసిషన్ తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ కాదు. అండ్ దట్ టూ గవర్నర్ అంటే ఇక్కడ మొత్తం అందరిని కన్సర్న్ చేయాలి. ఒక డిస్కస్ చేయాలి, డెలిబరేట్ చేయాలి, డిబేట్ చేయాలి. అది ఒక పీపుల్ లెజిటిమసీని కూడా మనం అడగాలి కదా! లెజిటిమసీని కూడా కన్సర్న్ చేయాలి గవర్నర్. సో, దిస్ ఈస్ మై ఒపీనియన్. Thank you, Ms. Banu. Ms. Sohita, what's your take on this? మిస్ భాను గారు చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే గవర్నర్ స్టేట్‌కి ఒకవేళ సైన్ పెట్టాలంటే, దాని గురించి 360 డిగ్రీస్‌లో అంతా ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే అది పీపుల్‌కి అవసరమయ్యేది కాబట్టి. ఒకవేళ ఏదన్నా చూసుకోకుండా పెట్టినా అది పీపుల్‌కే నష్టం కాబట్టి. కానీ ఆ గవర్నర్ ఏం చేస్తున్నారు? అసలు ఆ పర్టి ఎంత టైం తీసుకుంటారు? లేకపోతే ఏం డిస్కషన్స్ జరుపుతున్నారో అసలు స్టేట్ లెజిస్లేచర్‌కి ఏం తెలియట్లేదు. ఏం జరుపుతున్నారో ఒకసారి స్టేట్ లెజిస్లేచర్‌కి కూడా ఇన్ఫార్మ్ చేస్తే మంచిది. By considering the views of both our panelists, గవర్నర్ ఆఫీస్‌ని ఎలా రిఫార్మ్ చేయొచ్చంటే, the office of governor should be reformed in the way that it should not tilted towards the central and అది స్టేట్ వైపు కూడా టిల్ట్ అవ్వకుండా ఒక మంచి బ్యాలెన్స్ స్టేట్ సెంటర్ ఈ రెండిటి మధ్యన మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ, ఎందుకంటే గవర్నర్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ స్టేట్ సెంటర్ మధ్యన. సో, దాని ఆఫీస్ ఆఫ్ గవర్నర్‌ని ఎలా రిఫార్మ్ చేయొచ్చంటే, నైదర్ ఇది సెంటర్‌కి ఆర్ స్టేట్‌కి రెండిటికి బ్యాలెన్స్ చేస్తూ ఒక రిఫార్మ్స్ అనేది తీసుకురావచ్చు.